హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. నైట్ చాలా వర్షం పడినట్టు ఉందండి. మార్నింగ్ లేచిన వెంటనే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మా బాల్కనీలోకి వచ్చాను నేను మార్నింగ్ లేచిన వెంటనే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా వర్షం తాలూకా ఛాయలు ఉన్నాయి. చక్కగా ఈ పాట్ మీద పడ్డాయి అండ్ ఈ లీవ్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఆ వాటర్ డ్రాప్లెట్స్తో. సో నేనైతే మార్నింగ్ లేచి ఇట్లా ఫ్రెష్ ఎయిర్ కొంచెం సేపు పీల్చుకున్న తర్వాత నా డేని స్టార్ట్ చేస్తాను. సో ఇలా మార్నింగ్ మనం బాల్కనీస్లో కానీ ఏదైనా ఫ్రెష్గా ఉన్న ఎయిర్ దగ్గరికి వెళ్తే ఆ రోజు అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అని నా ఫీలింగ్. సో మనం అయితే ఈరోజు వీడియోలో క్విక్గా అండ్ ఈజీగా నా స్టైల్లో అయ్యే టమాటో రైస్ని చేసుకుందాం. సో ఫస్ట్గా నేనైతే రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. కడాయి కూడా తీసుకోవచ్చు. సో రైస్ కుక్కర్లో అయితే ఫస్ట్ ఒక స్పూన్ గీ వేసుకోండి. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. జీరా అన్నీ కూడా నా దగ్గర ఈ మసాలా దినుసులు ఉంటే వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. ఇంకా అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇవి కొంచెం సాఫ్ట్ చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ బంగాళదుంపలు ఉంటే యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే తీసుకోండి. సో 1 కప్ రైస్కి నేనైతే పెద్దవైతే 2 టమాటోస్, మీడియం సైజు అయితే 3 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కొంచెంసేపు మూత పెట్టండి. అప్పుడు టమాటోస్ బాగా మగ్గుతాయి. ఈ లోపల మనం ఏ కప్తో అయితే వాటర్ వేసుకుంటున్నామో అదే కప్తో రైస్ తీసుకుందాం. నేనైతే ఇక్కడ 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్, ఒక చిన్న గ్లాస్ రైస్. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో తర్వాత వచ్చి నేను ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేస్తున్నాను. కరివేపాకు, కారం వేసాక ఇక్కడ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటే అది కూడా యాడ్ చేసేసి ఇంక కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసినాక మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి విజిల్ పెట్టేయండి. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ పెడుతున్నాను. 3 విజిల్స్ అయిన ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అండ్ దీనికి మీకు కావాలంటే కర్రీ ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇలా పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెరుగులో వేసి ఉప్పు వేసి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. సో దీంతో అయితే నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే టమాటో రైస్ నా స్టైల్లో చూసేసారు కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో